ఇంటికి వెళ్ళాక ఫాసాయి విక్కీని బాగా తిడుతూ ఉంటుంది. అసలు ఆ రౌడీలు ఎవరు, నీ మీద ఎందుకు అటాక్ చేశారు, వాళ్ళకి నీకు ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు విక్కీ, నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇల్లీగల్ పని చేయలేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని అంటాడు. తర్వాత విక్కీ ఫాసాయికి తగిలిన దెబ్బకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఫాసాయి వాళ్ళ తమ్ముడు వస్తాడు. అప్పుడు ఫాసాయి విక్కీతో, మార్నింగ్ నీ మీద డర్టీ వాటర్ పోసాం కదా, దానివల్ల నువ్వు బాగా బ్యాడ్ స్మెల్ వస్తున్నావు, ముందెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్పి టవల్ ఇస్తుంది. విక్కీ కొంచెం పక్కకు రాగానే కమాండర్ తనకు కాల్ చేస్తాడు. విలేజ్కి వెళ్ళావా, అక్కడ ఇన్స్పెక్టర్కి నీ గురించి అన్ని డీటెయిల్స్ చెప్పాను, నువ్వు తను మీట్ అయ్యావా అని అడుగుతాడు. అప్పుడు విక్కీ, నేను ఈరోజే విలేజ్లో ఎంటర్ అయ్యాను, ఇన్స్పెక్టర్ని కూడా మీట్ అయ్యాను, వీలైనంత తొందరలో మన వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తాను అని అంటాడు. ఫాసాయి వాళ్ళ పేరెంట్స్ హాయిగా పాటలు పాడుకుంటూ ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఆంటీ అంకుల్ అని పిలుచుకుందాం. ఆంటీ అంకుల్ లోపలికి వచ్చి చూసేసరికి విక్కీ అక్కడ టవల్తో ఉంటాడు. అంకుల్ కూడా విక్కీని దొంగే అనుకుంటాడు. విక్కీని పట్టుకుని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి ఫాసాయి వస్తుంది. వాళ్ళందరికీ అసలు జరిగిన విషయం అంతా కూడా క్లియర్గా చెప్తుంది. అదంతా విని ఆంటీ విక్కీకి జరిగిన దానికి సారీ చెప్తుంది. ఫాసాయిని క్షమించి వదిలేసినందుకు థ్యాంక్ యూ కూడా చెప్తుంది. తర్వాత అంకుల్ విక్కీని మాయ రూమ్లో పడుకోమంటాడు, అదే ఫాసాయి వాళ్ళ తమ్ముడు రూమ్లో. అప్పుడు ఫాసాయి విక్కీ మాయ రూమ్లో అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, అదే నా రూమ్లో అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, మళ్ళీ విక్కీ ఇబ్బంది పడ్డాడంటే మనల్ని అందరినీ ఇంకా ఇబ్బంది పెట్టేస్తాడు, నేను మాయ రూమ్లో పడుకుంటాను అని అంటుంది. అంకుల్ కూడా సరే అంటాడు. అంకుల్ విక్కీతో, ఇక్కడ ఉండడానికి అలౌ చేశాను కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని అంటాడు. అప్పుడు విక్కీ, మీరు ఇదే ఉద్దేశంతో అంటున్నారో నాకు అర్థమైంది, అయినా మీ అమ్మాయి నా టైప్ ఏం కాదు అని అంటాడు. అప్పుడు ఫాసాయి కూడా, నువ్వు కూడా నా టైప్ ఏం కాదు అని అంటుంది. తర్వాత విక్కీ ఫాసాయి రూమ్ చూసి ఆ రూమ్కి పేర్లు పెడుతూ ఉంటాడు. ఇక్కడ చాలా డస్ట్ ఉంది, నాకు డస్ట్ ఎలర్జీ ఉంది అని చెప్తాడు. దాంతో వేరే చేసేదేం లేక అంకుల్కి ఎంత కోపం వచ్చినా సరే కంట్రోల్ చూసుకుని రూమ్ క్లీన్ చేస్తూ ఉంటారు. అక్కడ విక్కీ ఫాసాయిది గ్రాడ్యుయేషన్ డే ఫోటో చూస్తాడు. అప్పుడే అక్కడికి సియా పాట పాడుకుంటూ వస్తాడు. ఫాసాయికి ఫ్లవర్ బొకే ఇస్తాడు. ఆంటీ అంకుల్ వాళ్ళకి సియా పిచ్చి చేష్టలు రోజు చూసి చూసి అలవాటు అయిపోయి ఉంటుంది. ఫాసాయికి బాగా కోపం వచ్చి సియాని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తుంది. నెక్స్ట్ డే ఆంటీ అంకుల్ మలబార్ ఆకులు కట్ చేస్తూ ఉంటారు. అది చూసి విక్కీ, ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారా అని అడుగుతాడు. అప్పుడు ఆంటీ, లేదు బాబు, పట్టుపురుగుల కోసం అని చెప్పి మలబార్ ఆకులు కట్ చేస్తున్నాం అని చెప్తుంది. ఫాసాయి విక్కీ కోసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. విక్కీ అది చూసి, పర్లేదు బ్రేక్ఫాస్ట్ కూడా బాగానే ప్రిపేర్ చేస్తున్నాం అని అంటాడు. అప్పుడు ఫాసాయి మనసులో, ఏదేమైనా సరే ఎంత కోపం వచ్చినా ఒక 10 days వీడిని భరించాల్సిందే, తప్పదు అని అనుకుంటుంది. మాయ అడగడంతో విక్కీ మాయ ఫొటోస్ తీస్తాడు. ఫాసాయి ప్లేట్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది. విక్కీ అక్కడికి వచ్చి, నేనైనా హెల్ప్ చేయనా అని అడుగుతాడు. అప్పుడు ఫాసాయి, ఏం అవసరం లేదు, నీకు ఏదైనా పని ఉంటే చూసుకో అని చెప్తుంది. అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ కూడా వస్తాడు. విక్కీతో, నేను నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకు రమ్మని సైగ చేస్తాడు. తర్వాత విక్కీతో, ఈ ఊరి చివర ఒక కొండ ఉంది, ఆ కొండ దగ్గర ఎవరో టెంట్ వేసుకుని కొంతమంది ఉంటున్నట్టు తెలిసింది, జనరల్గా ఊర్లో వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు, సో అక్కడ ఏదో జరుగుతుంది, బహుశా మనం వెతుకుతున్న మెయిన్ హెడ్ కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది అని చెప్తాడు. దాంతో విక్కీ కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. విక్కీ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా కాలు జారి కింద పడిపోతాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ విక్కీని పట్టుకుంటాడు. అప్పుడే అక్కడికి ఫాసాయి వస్తుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంది. విక్కీతో, ఏం పర్లేదు, నేను ఎవరికి ఏం చెప్పను, అయినా ఈ రోజుల్లో ఇవన్నీ కామనే అని అంటుంది. అప్పుడు విక్కీ ఫాసాయితో, అలాంటిది ఏం లేదు, నేను కింద పడిపోతూ ఉంటే ఇన్స్పెక్టర్ నన్ను పట్టుకున్నాడు అంతే అని చెప్తాడు. కానీ ఫాసాయి ఏం వినిపించుకోకుండా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో పనిచేసే మెయిడ్స్ ఇద్దరు దేవుని చూసి, దేవ్ ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు కదా, తన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడడం నేను చూడలేదు, అలాంటి తనకి ఎందుకు గర్ల్ ఫ్రెండ్ లేదా అని అనుకుంటూ ఉంటారు. పెద్దన్నయ్య దగ్గరికి పెద్దదని వచ్చి, మావయ్య గారు ఏదేమైనా సరే విక్కీని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారు అని చెప్తుంది. అప్పుడు పెద్దన్నయ్య, అయితే ఏమైంది అని అంటాడు. అప్పుడు పెద్దదన, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నా భయం వల్ల నీ గురించి, నువ్వు అసలు ఇంత కష్టపడి పనిచేస్తున్నావు కదా, విక్కీ ఈ రోజు వరకు ఎప్పుడు కూడా కంపెనీకి సంబంధించిన ఎటువంటి పనిలోని ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు మావయ్య ఏం చెప్తే అది చేస్తూ తిరుగుతున్నావు కదా, ఇంత కష్టపడుతున్నావు కదా, కానీ ఆస్తి పంచేటప్పుడు మాత్రం మీ అందరికీ సమానంగానే ఇస్తారు కదా, విక్కీ ఎప్పుడు ఏ పని చేయకపోయినా సరే తనకు ఆస్తి మాత్రం వచ్చేస్తుంది, నువ్వు ఇంత కష్టపడి పనిచేస్తున్నావు కదా, అయినా సరే నీకు తగిన ఫలితం దక్కదేమోనని చెప్పి నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది. దాంతో పెద్దన్నయ్య కూడా ఆలోచనలో పడతాడు. ఇంకా చిన్నన్నయ్య చిన్నదిన విషయానికి వస్తే, చిన్నదినికి అనుమానం చాలా ఎక్కువ. డైలీ మార్నింగ్ బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చిన్నన్నయ్యని కంప్లీట్గా చెక్ చేస్తూ ఉంటుంది. విక్కీ ఫాసాయిని ఊరి చివరున్న కొండ దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుతాడు. ఫాసాయికి ఇష్టం లేకపోయినా సరే సరే అని చెప్తుంది. పెద్దదిన చిన్నదిని పక్కకి తీసుకెళ్ళి తనకు కంప్లీట్గా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది. మావయ్య మన ఇద్దరు హస్బెండ్స్కి అన్యాయం చేస్తున్నారు, మన హస్బెండ్స్ ఎంత కష్టపడి పనిచేసినా సరే మావయ్యకి ఎప్పుడు విక్కీ అంటేనే ఇష్టం, ఆస్తి కూడా విక్కీకే ఎక్కువ ఇస్తారు, మన హస్బెండ్స్ ఇంత కష్టపడినా సరే వాళ్ళకి తగిన ఫలితం కూడా దక్కదు అని చెప్పి ఎక్కేస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు డాడ్ వాళ్ళ అసిస్టెంట్ని, విక్కీని ఇంకా తీసుకురాలేదేంటి అని అడుగుతాడు. అప్పుడు డాడ్ వాళ్ళ అసిస్టెంట్, నేను విక్కీని తీసుకురావడానికి మనుషులను పంపించాను, వాళ్ళు చెప్పడం అయితే విక్కీ ఎవరో అమ్మాయితో ఉంటున్నాడని తెలిసింది, వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడంట, బహుశా విక్కీ మీకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నట్టున్నాడు, మీరు ఒప్పుకోరు అని చెప్పి సెపరేట్గా ఉంటున్నాడు అనుకుంటా,
అయినా ఈ మధ్యన విక్కీ పూర్తిగా ఇంటికి రావడం కూడా తగ్గించేశాడు కదా అని అంటాడు. దాంతో డాడీకి ఇంకా కోపం వస్తుంది. పెళ్ళి అయిపోతే మాత్రం ఏమైంది, నేను డైవర్స్ ఇప్పించేస్తాను, ఏదేమైనా సరే విక్కీని తిరిగి తీసుకొచ్చేయండి అని అంటాడు. ఫాసాయి విక్కీని తీసుకుని ఆ కొండ దగ్గరికి వెళ్తుంది. విక్కీ ఆ చుట్టూ ఉండే పిక్స్ అన్నీ కూడా క్లిక్ చేస్తూ ఉంటాడు. తర్వాత వాటిని జూమ్ చేసి చూస్తూ ఉంటాడు. అందులో విక్కీకి టెంట్ కనిపిస్తుంది. దాంతో ఫాసాయిని అక్కడే ఉండమని చెప్పి విక్కీ ఆ టెంట్ వైపు వెళ్తాడు. అక్కడ దగ్గర వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. విక్కీ వాళ్ళని కూడా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఫాసాయి వస్తుంది. ఎండ్లో ఇంకెంతసేపు నేను నుంచుని ఉండాలి అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో విక్కీ ఫాసాయి నోరు గట్టిగా నొక్కేసి తన్ని అక్కడి నుంచి పక్కకి తీసుకొచ్చేస్తాడు. అప్పుడు ఫాసాయి విక్కీని నా నోరు ఎందుకు మోస్తున్నావు అని చెప్పి గట్టిగా తిడుతూ ఉంటుంది. అప్పుడు విక్కీ, నేను అక్కడ బర్డ్స్ ఉన్నాయి, వాటి ఫొటోస్ తీస్తున్నాను, నువ్వు వచ్చి సడన్గా గట్టిగా మాట్లాడేసరికి అవన్నీ ఎగిరిపోయినాయి అని చెప్తాడు. తర్వాత ఇంకా సర్లే మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి తను అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు అనుకోకుండా విక్కీ కాలు అక్కడ చెట్టు వేళ్ల మధ్యలో ఇరుక్కుపోతుంది. అక్కడ చాలా కొండ చిలువలు కూడా ఉంటాయి. వాళ్ళిద్దరూ చాలా కష్టం మీద వాటన్నిటి నుంచి తప్పించుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక విక్కీ, నేను ఈరోజు చాలా టైర్డ్ అయిపోయాను, నాకు కొంచెం మసాజ్ చేయని అంటాడు. అప్పుడే అక్కడికి అంకుల్ వస్తారు. ఫాసాయిని సైలెంట్గా ఉండమని చెప్పి విక్కీకి ఫాసాయి చేస్తున్నట్టుగా మసాజ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ సడన్గా ఒక్కసారి గట్టిగా తన్నుతాడు. విక్కీ అంకుల్ని చూసి షాక్ అయ్యి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అంకుల్ కూడా నీకు మసాజేగా కావాల్సింది, నేను చేస్తాను దా అని చెప్పి వెంటబడతారు. మామ్ డాడీ వాళ్ళ సెక్రటరీతో నిజంగానే విక్కీకి పెళ్ళి అయిపోయిందా అని అడుగుతుంది. అప్పుడు సెక్రటరీ, నేను విక్కీని తీసుకురావడం కోసం అని చెప్పి మనుషుల్ని పంపించాను, వాళ్ళు చెప్పడం అయితే విక్కీ ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పారు, బహుశా విక్కీ పెళ్లి చేసేసుకుని ఉండొచ్చు అని అంటాడు. విక్కీ తన మౌంటైన్ దగ్గర తీసిన ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మాయ వస్తాడు. సడన్గా మాయని చూడడంతో విక్కీ కూడా భయపడతాడు. తర్వాత విక్కీ మాయ కూడా తను తీసిన ఫొటోస్లో ఉన్న మౌంటైన్స్ని చూపిస్తూ ఉంటాడు. మాయ ఫొటోస్ చూసి విక్కీతో, నువ్వు చాలా బాగా ఫొటోస్ తీస్తున్నావు, నేను కూడా బాగా కష్టపడి పనిచేసి బాగా డబ్బులు సంపాదిస్తాను, అప్పుడు ఫాసాయి తనకు నచ్చినంత వరకు ఆపకుండా చదువుకోవచ్చు కదా అని అంటాడు. అది వినగానే విక్కీ, ఫాసాయి ఇంకా చదువుకోవాలనుకుంటుందా అని అడుగుతాడు. అప్పుడు మాయ, అవును ఫాసాయి ఇంకా చదువుకోవాలని అనుకుంది, ఇంకా బాగా చదువుకుంటే కనుక ఊరికి ఇంకా మంచి పనులు చేయొచ్చు కదా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఫాసాయి చిన్నప్పటి నుంచి అంతే, ఎప్పుడూ తన గురించి ఆలోచించుకోలేదు, ఎప్పుడూ ఊళ్ళో వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో ఫైనాన్షియల్ కండిషన్ సరిగ్గా లేక తన చదువుని ఆపేసింది, లేకపోతే ఫాసాయి ఇంకా బాగా చదువుకునేది అని అంటాడు. ఫాసాయి గురించి తెలుసుకునే కొద్దీ కూడా ఇంకా ఫాసాయికి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు.